హలో ఎవరివన్ ఈరోజు మనం ట్రావెలింగ్ చేసేది ఎక్కడికనేది మీకు ఈ పాటికల్లా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న బ్రిడ్జిలు చూస్తే ఎవరైనా సరే ఇది పలానా ఊరు కదా అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు. తెలియకపోతే లాస్ట్లో అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మహాకాళేశ్వర టెంపుల్ అని చెప్పేసి నిర్మించారండి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే చాలా స్పెషాలిటీ అండి. ఎందుకు అన్నానంటే ఓకే ఫ్రెండ్స్, మీకు తర్వాత చెప్తాను నేను. మన గుడి స్టార్టింగ్లో చూశారు కదా, ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా. ఈ విగ్రహాలు ఎక్కువగా మనకి శ్రీకాళహస్తిలో కనిపిస్తాయి. ఎందుకు అంటే ఎవరికైనా నాగదోషాలు ఉంటే పరిహారం కోసం శ్రీకాళహస్తి వెళ్తారో, అక్కడ ఎటువంటి నాగదోషాలైనా సరే పరిహారం జరుగుద్దని చెప్పేసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి ఈ నాగసర్పాలతో ఉన్న విగ్రహాలు. అలాగే ఇక్కడ మహాకాళేశ్వర టెంపుల్లో నాగసర్పాలతో పాటు పెద్ద పెద్ద ఏనుగులతో శివలింగాలు కూడా పెట్టారండి. సూపర్ మస్తుందన్నమాట. నిజంగా చూస్తే అదిరిపోయింది. ఇక్కడి నుంచి అలా చూస్తే ఎదురుకుండా చూడండి కనిపిస్తుంది గుడి గోపురం అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బయట నుంచి అయితే లుక్ అయితే అదిరిపోయింది. మంచి మంచి కలర్స్ కోటింగ్ ఇచ్చారు టెంపుల్కి. చూడడానికి చాలా కన్నులు విందుగా ఉందన్నమాట. అలాగే గుడి ఎంట్రన్స్లో స్టార్టింగ్లో 2 విగ్రహాలు ఉన్నాయండి. ఏంటి, ఏనుగు విగ్రహాలు. అదిరిపోయి మామూలుగా లేవు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఇక్కడ నుంచి లోపలికి దర్శనం చేసుకోగానే గర్భగుడి ఎంటర్ అవుతుందని మనకి చూశారు కదా. గర్భగుడి సూపర్గా ఉందన్నమాట. చూడండి ఒకసారి గోపురం ఎలా ఉందో, అదన్నమాట. ఓకేనా, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ శివలింగం ఒకటే, కానీ శివలింగానికి 4 సింహద్వారాలు ఉన్నాయండి. 4 సింహద్వారాలకి 4 నందీశ్వరులు, అలాగే 4 గజ్జి స్తంభాలు ఉంటాయి అన్నమాట. అలాగే 4 కూడా గోపురాలు ఉంటాయి దేవాలయంలో. చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే గుడికి ప్రతి ప్రత్యేకత ఏమిటి అంటే 4 గేసులు ఉంటాయన్నమాట. అలాగే చుట్టూ గుడికి ప్రాంగణం కూడా 4 ఉంటాయండి. 4 దగ్గర ప్రతిది కూడా చుట్టూ గుడిలో దేవతామూర్తులు, ప్రతి దేవుళ్ళు కూడా ఈ గుడిలో ఉన్నారండి. నాకు తెలిసినంతవరకు దాదాపుగా 64 దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఈ గుడిని దర్శించుకోవాలి. ఈ గుడి ఎక్కడుందనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. బట్ అర్థం కాకపోతే నేను చెప్తాను. ఓకేనా, ఈ గుడి నిర్మించింది ఎవరు అంటే ఇక్కడ 2 శ్మశాన వాటికలు నిర్మించారండి. పట్టపగలు వెంకట్రావు గారు అని చెప్పేసి ఆయన కట్టించారు. ఆయనే ఈ మహాకాళేశ్వర టెంపుల్ కూడా నిర్మించారండి. ఈ గుడి యొక్క విశేషం ఏమిటి అంటే ఉదయాన్నే 4:30కి ఓపెన్ చేస్తారు సార్. గుడి టైమింగ్స్ అవి ఉదయాన్నే 4:30కి ఓపెన్ చేసి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం 4:30కి ఓపెన్ చేస్తారు. నైట్ 9 గంటల వరకు ఉంటుందండి. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, తెల్లవారుజామున 4:30కి ఓపెన్ చేసి 5:30 దాకా జరిగే పూజ కార్యక్రమమే డిఫరెంట్ అండి. ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ ఎవరైనా చనిపోయారని కూడా అక్కడ దహనం చేస్తారు. ఆ శివాలయం పక్కనే ఉంటుందండి కైలాస భూమి అని చెప్పేసి శ్మశాన వాటిక అనమాట. అందులో ఎవరైనా చనిపోయిన వారు దహనం చేసిన సీతాభస్మాన్ని తీసుకొచ్చి వీళ్ళు తెల్లవారుజాముని 4:30కి 5:30 వరకు సీతాభస్మంతో మహాశివుడికి పూజ చేస్తారండి. ఆ తర్వాత అభిషేకాలు అవి స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ 5:30 నుంచి ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేయించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడికి 4 సింహద్వారాలు, అలాగే 4 నందీశ్వరులు, 4 సింహద్వారాలతో పాటు 4 గది స్తంభాలు కూడా ఉంటాయి. చుట్టూ కూడా 64 దేవతామూర్తులు ఉన్నారని చెప్పాను కదా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జ్యోతిలింగాలు స్పెషల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి మనం గుడి దగ్గరికి వెళ్తున్నారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట గుడి. ఇంకా నిజంగా చాలా బాగుంటుందండి. చూస్తే కలర్స్ అవి చూస్తే టెంపుల్ మామూలుగా ఉండదండి. చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అలాగే ఆరాధన చేయడానికి అంటే ప్రమిదలు వెలిగించి ఆరాధన చేస్తారు కదా, ఆకాశ దీపం అంటారు చూడు. ఆ విధంగా పెద్ద పెద్ద స్తూపాలు ఉన్నాయండి. అవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పెద్ద పెద్ద స్తూపాలు. వాటిలో ప్రమిదలు వెలిగిస్తారు. కానీ చాలా బాగుంటుందండి. ఉదయాన్నే 4:30కి వచ్చి చాలామంది ఇక్కడ దర్శనం స్టార్ట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. ఎందుకంటే ఇవాళ గుడి చాలా రద్దీగా ఉంది. లోపలికి అయితే నాట్ ఎంట్రీ నాకు తెలిసినంతవరకు అవ్వదు, కానీ నేను ట్రై చేస్తాను. చూద్దాం రండి ఒకసారి వెళ్ళి. ఓకేనా, ఇప్పుడు చెప్తున్నాను ఈ గుడి ఎక్కడుందనేది ఇప్పటికీ ఐడియా తెలిసే ఉంటుంది అందరికీ, కానీ ఒకసారి వినండి. మన రాజమండ్రిలో గౌతమిఘట్ ఏరియాలో ఉందండి ఇది మహాకాళేశ్వర టెంపుల్. ఈ దేవస్థానం పక్కనే కైలాస భూమి అని చెప్పేసి శ్మశాన వాటిక ఉంది. దాన్ని చేర్చే కరెక్ట్గా 2 ఎకరాల్లో నిర్మించారండి మహాకాళేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ అలాగే 2 శ్మశాన వాటికలు కట్టించింది కూడా పట్టపగల వెంకట్రావు గారికి నిర్మించారండి. ఇది
నిజంగా ఆయనకి మనం చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఇంత మంచి గొప్ప దేవాలయాన్ని నిర్మించినందుకు ఏనాడో మనం పుణ్యం చేసుకొని ఉండాలి ఈ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ. ఓకేనా ఫ్రెండ్స్, నడండి ఒకసారి బయట నుంచి చూసాం కదా, ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. బహుశా కుదరదు, ఎందుకంటే ఇవాళ చాలా రద్దీగా ఉంది దేవుడి గుడి. అందుకోసం కొంచెం లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే అవ్వదు. గర్భగుడిలోకి అయితే అసలు రావడానికి అవ్వదు. నేను బయట నుంచి చూపిస్తున్నాను మీకు, చూడండి. ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఒక్కసారి ఈ దేవస్థానానికి వచ్చి దర్శించుకోండి, చాలా పుణ్యం దక్కుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై రామ్ వ్లాగ్స్ అండి. ఇది గౌతమిగుట్ట ఏరియాలో ఉందండి. కరెక్ట్గా రాజమండ్రి రైల్వే స్టేషన్ కాడి నుంచి 1 కిలోమీటర్ లాంగ్లో ఉంటుందండి. చాలా దగ్గరండి, ఎవరు అడిగినా చెప్తారు. ఈ వీడియో అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం.